అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన సొంత వీడియో ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. దాని పేరేంటంటే దాని మీద తమ్నెయిల్ మీద నీవు తెలంగాణ వాడివి ఆంధ్రప్రదేశ్ పై నీకెందుకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నీకెందుకు అని చెప్పి ఆయన్ని ట్రోల్ చేస్తారట. చాలామంది క్వశ్చన్ చేస్తారట. చాలామంది అంటే ఎవరో కాదు, యాక్చువల్గా ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆయన ఎలక్షన్ ముందు నుంచి ఆయన పెట్టి పోస్టులు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎట్లా ఉంది, తెలుగుదేశానికి ఎట్లా ఉంది, జనసేన ఈ కూటమికి ఎట్లా ఉంది అని చెప్పి ఆయన విశ్లేషణ చేస్తంలో కొంతవరకు ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి తెలుగుదేశం జనసేన ఈ కూటమి వాళ్ళు భావిస్తూ ఆయన ట్రోల్ చేస్తూ అప్పటి నుంచి ప్రారంభించారు. దాని పరాకాష్ఠ ఏంటయ్యా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లెటర్ రాశారు. దాని యొక్క స్టేటస్ ఏంటి, అసలు లాలో ఏముంది అనే దాని గురించి ఈయన కౌల్ అండ్ షగ్గర్ అనే బుక్ ఒకటి పట్టుకొచ్చి దాంట్లో ప్రధాన ప్రతిపక్షానికి 10% ఉండాలని చెప్పి ఎక్కడా లేదు. అంటే ఆ పుస్తకం అనేది శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అది ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక విధంగా అది బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగే భావింటారు. అందులో ఉంది కాబట్టి ఆయన ఆ విషయం చెప్పుకొచ్చాడు. దాని గురించి తెలుగుదేశానికి సంబంధించిన మంత్రి కేశవ్ గారేమో అదే పుస్తకం పట్టుకొచ్చి ఆయన వివరణ ఆయన చెప్పాడు, ఆయన అబ్జెక్షన్స్ ఆయన చెప్పాడు. తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ ఈయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఏంటి, ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చిన తర్వాత అంటే ఇదేమీ లేదు, అయినా బుక్లు ఎక్కడ 10% లేదన్నాడు. ఆ గొడవ అది వేరే. దాన్ని పట్టుకుని నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడి కింద చేయాలని చెప్పి పెట్టుకుని వీడియోలు అన్నీ చేస్తున్నావు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నువ్వు ముసలోడు అయిపోయావు కదా, పిట్లో పడుకోవచ్చు కదా, రిటైర్ అయిపోయావు కదా, నీకు ఈ వీడియోలు ఎందుకు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎవరు చేసినా, ట్రోల్ చేసినా, ఏది చేసినా అది తప్పు. కాకపోతే ఏంటంటే అది వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో పెడుతున్నారు. దాని గురించి నాకు ఏదో బయట వాళ్ళు ఎవరైనా చేశారంటే ఇబ్బంది ఏమీ లేదు, కానీ వాళ్ళు అఫీషియల్ సోషల్ మీడియా దాంట్లో పెడుతున్నారు. వాళ్ళ అధినాయకుడు ఎవడో బయటకు వచ్చి చెప్పట్లేదు, ఇది తప్పని చెప్పట్లేదు అని చెప్తూ ఆయన అంత విజ్ఞానవంతుడు, దేశ అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడతాడు, చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, రోజు ఒక 20 పేపర్లు చదువుతాడు, మంచి సబ్జెక్ట్తోనే వస్తాడు తప్ప గాలి కబుర్లు పోగు చేసుకున్నాడు. మెటీరియల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అన్నీ కూడా చెప్తాడు, వివరణ ఇస్తాడు, అంతవరకు కరెక్టే. కాకపోతే ఆయన నిన్న పెట్టిన వీడియో చాలా విద్వేషపూరితంగా, చాలా విభేదాలు సృష్టించే విధంగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాలు సృష్టించే విధంగా చాలా దారుణంగా పెట్టాడు. ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఆయన చేసిన విశ్లేషణ మీద కొన్ని పార్టీలు, జనసేన, తెలుగుదేశానికి సంబంధించిన కూటమి ఉండొచ్చు, వాళ్ళ అభ్యర్థులు ఉండొచ్చు, ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నాడు కాబట్టి ఇతన్ని ట్రోల్ చేస్తూ మొదలుపెట్టి ఉండొచ్చు. అది వీళ్ళ చూసుకోవాలి. దానికి ఈయన ఎట్లా తీసుకొచ్చాడంటే ఈయన అన్న మాటలో కొన్ని మాటలు చెప్తున్నాను మీకు. నేను ఎప్పుడు కూడా జాతీయ సమాఖ్యతకు పాటుపడే వ్యక్తినే, అందరూ కూడా భారతదేశ పౌరుడు ఎవడైనా సరే ఎక్కడైనా సరే రాజకీయం చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మానుకోట వెళ్తున్నప్పుడు అతని మీద రైలు పట్టాల మీద కూర్చొని దాడి చేసినప్పుడు నేను అప్పుడు ఇదే మాట చెప్పాను. అలాగే వరంగల్ క్యాన్వాస్ వెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుకుంటానికి తీవ్రంగా ప్రయత్నం చేసిన తెలంగాణ వాదుల గురించి అప్పుడు ఇదే మాట చెప్పాను. ట్యాంక్ బండ పైన విగ్రహాలు పగలగొట్టినప్పుడు కూడా అప్పుడు ఇదే మాట చెప్పాను. నా స్టాండ్ ఎప్పుడు ఒకటే, నేను ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నవాడు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధమైన రాజకీయమైనా చేసుకోవచ్చు అని అంటూనే ఆయన క్వశ్చన్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఉందా లేదా, ఆయనకి ఇక్కడ ఇల్లు అది ఉందా లేదా, ఆయన వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయా లేదా, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు ఇక్కడ ఉందా లేదా, ఆయన సినిమాలు ఇక్కడ తీస్తున్నారా లేదా, జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడ ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయా లేదా, వాళ్ళ సినిమాలు అయ్యి ఇక్కడ ఆడుతున్నాయా లేదా, అవన్నీ తీస్తున్నారా లేదా అని అంటూ ఒక తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడితే మీకు అభ్యంతరం వచ్చింది కదా, మీరు ఏమంటే మీ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి, మీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, మీరు రాజకీయాలు ఎక్కడ చేస్తారు అని చెప్తూ ఆయన ఒక డైలాగ్ వేసాడు. ఏంటంటే వీకెండ్లో విశ్రాంతి తీసుకోవడానికి మీకు తెలంగాణ గడ్డ కావాలా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే తెలంగాణ గడ్డ వీకెండ్లో విశ్రాంతి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ వస్తున్నారా, లేకపోతే కోడి పందాలు ఆడుకుంటానికి విందులు, విలాసాలు, కులాసాల కోసం తెలంగాణ మంత్రులు, తెలంగాణ రాజకీయ నాయకులు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కోడి పందాలు ఆడుకుంటానికి, ప్యాకాట్లు ఆడుకుంటానికి, ఆంధ్ర వంటకాలు రుచి చూడటానికి సంక్రాంతి టైంలో ఆంధ్రప్రదేశ్ వస్తున్నారా అనేది నాగేశ్వరరావు విజ్ఞతగా వదిలేద్దాం. ఇకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా విడిపోయే సమయంలో
తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో ఎంత విద్వేషపూరితంగా ఆంధ్ర వాళ్ళని తిట్టారు, ఎంత భావోద్వేగాలు రెచ్చగొట్టి తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ స్టూడెంట్స్ని, తెలంగాణ పిల్లల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ఎంత ఉద్రేకపూరితంగా విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలని రెచ్చగొట్టి వాళ్ళ చేత ఉద్యమాన్ని బతికించుకున్న కేసీఆర్ ఆ రోజు మాట్లాడిన మాటలు, ఆ రోజు ఆయన ఏమన్నాడు, నాకు అవసరం వస్తే నేను గోగలపుట్లైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాడు. నిజమే, ఆయన సాధించడం కోసం ఏ దారైనా ఎంచుకున్నాడు, అది వేరు. కానీ ఈరోజు వ్యక్తిగతంగా ప్రొఫెసర్ నాగేశ్వర అనే వ్యక్తిని వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థులు, కూటమికి సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో కానీ ట్రోల్ చేస్తున్నందుకు, ఆయన వైఎస్ఆర్సీపీ మనిషి అని అంటున్నందుకు ఆయన ఏమంటాడంటే, తెలంగాణను అవమానించే ఈ వైఖరి సరైనది కాదు, తెలంగాణ పట్ల ఆధిపత్యాన్ని చెలాయించే ఈ వైఖరి సరైనది కాదు, తెలంగాణ వాళ్ళు మా గురించి మాట్లాడకూడదనే ఈ ధోరణి సరైనది కాదు, తెలంగాణ పట్ల ఈ విద్వేషం, తెలంగాణ పట్ల ఈ దుర్మార్గమైన ఆధిపత్యవాదాన్ని సహించలేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందండి. అది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర విడిపోయిన 10 సంవత్సరాల తరువాత ఇంకా ఇవి ఉన్నాయని చెప్తున్నాడు. అందుకే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చిందంట. ఇంకా ఇవి ఉన్నాయంటే అంటే తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు, సామాన్య ప్రజల మీద ఏమీ లేదు, పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళ మీద మాకు ఏ విధమైన ఇది లేదు. తెలంగాణ ఏతర ప్రజలు ఈ 10 సంవత్సరాల బట్టి సుఖ సంతోషాలతో ఉన్నారు. తెలంగాణ ఏతర ప్రాంత ప్రజలు తెలంగాణలో సుఖ సంతోషాలతో ఉండటం కాదు, తెలంగాణ ప్రజలు కూడా దేశ విదేశాల్లో చాలా చోట్ల సుఖ సంతోషాలతోనే ఉన్నారు. మీరు సుఖ సంతోషాలతో ఇక్కడ తెలంగాణ ఇతర ప్రజలు అంటే ఆంధ్ర వాళ్ళు కానీ, లేకపోతే పంజాబ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు కానీ, బీహార్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. మీరేమి వండి పెట్టి వాచి పెట్టింది ఏమీ లేదు. కూలి పనుల కోసం, పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ పని చేసుకుని కష్టపడి బతుకుతారు తప్ప మీరేం దోసుకెళ్ళిపోవట్లేదు కదా. మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరో ట్రోల్ చేశాడని చెప్పి మీరు ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెడతానికి ఆ రోజు కేసీఆర్ మాటలు మాట్లాడకంటే హరీష్ రావు లాంటి కొంచెం ఉద్రేకపూరితమైన వ్యక్తులు మాట్లాడిన మాటల కంటే కూడా దారుణంగా ఉన్న మీ మాటలు. ఇంత సంస్కారవంతులు, విజ్ఞానవంతులు, దేశ విదేశాల్లో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారంటారు, రాష్ట్రాలన్నీ తిరిగారు, అన్ని దేశ విదేశాలకు సంబంధించిన అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడతారు, ప్రొఫెషనల్ ఐఏఎస్ ఐపీఎస్లకి శిక్షణ ఇస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకేమో మీరు బుక్స్ రాస్తారు, మీరు సిలబస్ పెడతారు, ఎంతమంది కోచింగ్లు ఇచ్చేవారు. ఇటువంటి వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు, ఎంతో మంది రాజకీయ పార్టీలతోని, రాజకీయ నాయకులతోని అనుబంధం ఉన్న వ్యక్తి. మీరు ఇంత మీ గురించి పెట్టేటప్పటికి ఎంత బాధ వచ్చి, ఎందుకంటే సోషల్ మీడియా మళ్ళీ మీరే నేను ఏదో సందర్భంలో శ్రీశ్రీని ఏదో కోట్ చేశారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అనే మాట ఏదో దానికి సంబంధించి ఏదో కోట్ చేశారు. అదే శ్రీశ్రీ ఏమన్నాడు, ప్రైవేట్గా ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితం అనవసరం, పబ్లిక్లోకి వచ్చాక ఏమైనా అంటావు అన్నాడు. మీరు పబ్లిక్లోకి వచ్చాడు, మీరు చెప్పినది నచ్చలేదు, వాళ్ళు మీరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి భావిస్తున్నారు ఆ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళని అది పెడతారు. మీరు కామెంట్లు పట్టించుకుని మీరు మొత్తం ఆంధ్ర వాళ్ళు అందరూ ఒకే ఘటన కడతాం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విద్వేషాలు మీరు ఇంకా ఏమంటారు, మీరు చాలా వార్నింగ్ ఇస్తున్నారు ఆంధ్ర వాళ్ళకి అందరికీ కూడా. ఈ లేకపోతే మీరు చాలాసార్లు చెప్పారు, 2 సార్లు 3 సార్లు ఇదే అన్నారు, చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం అని చెప్పి. రెచ్చిపోతున్న మోకళ్ళకి అడ్డుకట్ట వేయాలని చెప్పి అంటున్నారు. లేదా ప్రమాదకరం అంటే ఏంటో అర్థం కావట్లా. అంటే తెలంగాణ ఆంధ్ర మధ్య ఏమైనా యుద్ధం జరుగుతుందా, కురుక్షేత్ర యుద్ధంలాగా ఏదైనా స్పాట్ పెట్టుకుని బోర్డర్లు ఎక్కడైనా కొట్టుకు సావమనా ఏంటి మీ ఉద్దేశం? లేకపోతే తెలంగాణలో ఉన్న ఆంధ్రులు ఏమన్నా తరివేస్తారా? మీరు ఈ రెచ్చగొట్టి వాక్యులు, రెచ్చగొట్టి పోస్టు మీద మీకు చాలా బాధ కలిగి పెట్టి ఉండొచ్చు, దాన్ని ఏమీ కాదట్లేదు. అవతల మీ మీద కామెంట్లు చేసినట్లుగా ఏమి నేనేమి అది కరెక్ట్ అని చెప్పి అంటలేదు. బుద్ధి జ్ఞానం లేని ఎదవలో వాళ్ళ పేర్లు బయటకు రావు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలియదు కాబట్టి సోషల్ మీడియాలో కింద ఏదో మనం పెట్టిన పోస్ట్ కింద ఏదో కామెంట్లు పెట్టేస్తారు, అది సహజం. అటువంటిది పెద్దలో విజ్ఞులు అయిన మీరు దాన్ని పట్టుకుని ఇంకా కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని, అవమానం చేస్తున్నారని, విద్వేషంగా ఉన్నారని, దుర్మార్గమైన ఆధిపత్య వాదం ఇంకా ఉందని చెప్పి ఎవడన్నా ఆంధ్ర కూడా ఇక్కడ ఆధిపత్యం చలాయించేది ఎవడంటే మాటలు తప్పు కదంటే పెద్దవాళ్ళు. మీరు ఇక్కడ ఎవడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఆధిపత్యం ఎవరు చలాయిస్తున్నాడు అంటే ఏంటంటే మీరు ముందు చూపుతో ముందు బాటగా మీరు చెప్పేది ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ జనసేన తెలంగాణలో మళ్ళీ వాళ్ళ రాజకీయాలు ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం నాయకుడు, జనసేన నాయకుడు మళ్ళీ తెలంగాణలో వాళ్ళ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నిస్తారు కాబట్టి మళ్ళీ తెలంగాణ వాదాన్ని, ఆంధ్ర మీద ద్వేషాన్ని మళ్ళీ రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో తొలి అడుగు కింద మీరు నిన్న పెట్టి ఈ వీడియోని నేను భావించవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కడైనా పద్ధతి మానుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామాంధ్రరావు, జై హింద్.